వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. శివపురాణం ఎందుకు చదవాలి? ఒకప్పుడు సౌనక మహర్షి సూత మహర్షిని ఇలా ప్రశ్నించారట. జ్ఞాన వైరాగ్యాలతో కూడి భక్తిచే లభించే వివేకము ఎట్లు వృద్ధి అగును? సత్పురుషులు తమ కామ క్రోధాది మానసిక వికారములను ఎట్లు నిగ్రహించెదరు? శుభకరమైన వస్తువులలో పరమోత్కృష్టము, మంగళకరము, పవిత్రమనరించేది ఏది? దానికి సూత మహర్షి సకల శాస్త్రముల సిద్ధాంతముల్లో సంపన్నమైనది, భక్తిని పెంపొందించినట్టుది, దేవదేవుడకు శివుణ్ణి సంతోషపరిచినట్టు దానిని నీకు తెలిపెదను అని ఇలా చెప్పారు. శివపురాణము మిగులు శ్రేయస్కరమైనది. పూర్వం పరమశివుడే దీనిని ప్రవచించెను. కాలసర్పము నుండి ప్రాప్తమగు గొప్ప దుఃఖమును నశింపచేయ ఉత్తమ సాధనము. గురుదేవులకు వ్యాస మహర్షి సనత్కుమారునిచే ఉపదేశం పొంది సంక్షిప్తంగా ఈ పురాణమును ప్రతిపాదించెను. స్వచ్ఛము సర్వోత్కృష్టముగు ఈ శివపురాణము ధర్మార్థ కామ మోక్షములకు 4 పురుషార్థాలను ప్రసాదించును. కనుక భక్తి శ్రద్ధలతో నిరంతరము ఈ శివపురాణం శ్రవణం పఠనం చేయవలను అని సౌనక మహర్షి శివపురాణం యొక్క గొప్పతనమును సూత మహర్షికి వివరించెను.